సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి రవినాయక్, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్ర పాల్గొన్నారు. విద్యార్థులు డిజిటల్ కంటెంట్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సభ్యుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం సంప్రదాయమో మామూలు కార్యక్రమం కాదని, సమాజంలో మానవత్వాన్ని చాటే కార్యక్రమం అన్నారు. ప్రపంచంలో విప్లవం మరియు మానవత్వం గరిష్ట స్థాయికి చేరుకోవడానికి విద్య ఒకటే మార్గమని, అందుకే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని ప్రతి పేదవాడికి విద్యతో అనుసంధానించడానికి డిజిటల్ కంటెంట్ అభివృద్ధి చేశారు. జోష్తో అడుగులు వేస్తున్నారని, ఈ డిజిటల్ కంటెంట్ ప్రయోజనం పొందుతుంది. జిల్లా కలెక్టర్ జి రవినాయక్ మాట్లాడుతూ, 10వ తరగతి విద్యార్థులకు ముఖ్యమైన గమ్యస్థానమని, అనేక కారణాల వల్ల చాలా మంది విద్యార్థులు చదువులో ముందుకు సాగడం లేదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి విద్యాశాఖ డిజిటల్ కంటెంట్ రూపొందించనున్నారని తెలిపారు. విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ పరంగా చూస్తే చాలా గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ఇన్నోవేటివ్స్ తీసుకున్నప్పటికీ కొంత ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో, కేజీబీలలో కావచ్చు, ఎయిడెడ్ స్కూళ్ళలో కావచ్చు, పిల్లలు వచ్చే ఫ్యామిలీ నేపథ్యం వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, లేదా ఇంటి దగ్గర ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, కొంత వెనుకబడి ఉంటారు. If given an opportunity to them, they are not less than any student studying in any of the corporate schools or any of the corporate colleges. So, దాన్ని గమనించి గౌరవ శాసనసభ్యులు ఇంతకుముందు వనపర్తి జిల్లాలో ఈ డిజిటల్ కంటెంట్ తో కూడినటువంటి క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా అక్కడ ఉన్న 10th క్లాస్ పిల్లలకు ఈ మెటీరియల్ ఇవ్వడం, తద్వారా డిఓ గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ 11% ఇంక్రీజ్ ఇన్ ద గ్రేడ్స్ రావడం అనేది చాలా సంతోషం. సో వారు ఎన్నికైన తర్వాత మొట్టమొదటగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం, వారు మరియు యునైటెడ్ వే ఎన్జిఓస్ వాళ్ళ సొంత నిధులతోటి చదువుతున్న ఈ నియోజకవర్గంలో చదువుతున్నటువంటి 2200 మంది పిల్లలకు ఈ బుక్లెట్స్ ఎక్సెప్టింగ్ లాంగ్వేజెస్, మిగతా 4 బుక్లెట్స్, సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి ఈ మెటీరియల్ తో పాటు దానికి పక్కనే క్యూఆర్ కోడ్ స్కానర్ తోటి లేదా క్యూఆర్ కోడ్ తోటి ఉన్నటువంటి మెటీరియల్ ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ లో నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందుబాటులో ఉన్నాయి కానీ దాంట్లో కంటెంట్ లేదు. బోర్డు మీద రాయడానికే పనికి వస్తూ ఉంది, లేదా ఇంటర్నెట్ నుంచి ఏమన్నా సబ్జెక్ట్ తీసుకొని పిల్లలకు చెప్పాల్సి వస్తుంది, అది టీచర్లకు ఇబ్బంది అవుతాం. సో వాళ్ళ కోసం కూడా మనం పూర్తిగా కంటెంట్ తయారు చేసినాం. అది కూడా సిఎస్ఆర్ ద్వారా కానీ, ఉచితంగా కానీ, లేకుంటే గ్రామాల్లో ఎవరైనా ముందుకు వస్తే ఆ కంటెంట్ మెటీరియల్ కూడా బోర్డ్స్ లో మనం లోడ్ చేసి ఇమ్మీడియట్ గా మన దగ్గర ఉన్న బోర్డ్స్ అన్నిటిని కూడా ఇవ్వడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మహబూబ్ నగర్ అనేది భవిష్యత్తులో కరువుకో, వలసలకో, ఇంకో దానికో బ్రాండ్ అంబాసిడర్ కావద్దు. మహబూబ్ నగర్ బ్రాండ్ అంబాసిడర్ కావాలంటే ఇక్కడ విద్యార్థుల కృషికి, అధ్యాపకుల కృషికి, అధికారుల కృషికి, ఇక్కడ నుంచి వచ్చే ర్యాంకులకు, ఇక్కడ వచ్చే 10 out of 10 ఎంతమందికి వస్తున్నాయి దాని మీద, రేపు వచ్చే కంపెనీస్ ఇక్కడ మన పిల్లలు పనిచేసే దాని మీద, అది మనకు బ్రాండ్ అంబాసిడర్ కావాలి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని ఎన్జిఓలను కూడా మన మహబూబ్ నగర్కు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మరింత సేవ చేయాలన్న ఆలోచన మా అందరికీ ఉంది. ఇంకా చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. ఇంకొక విషయం, ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి. దానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసి అదే ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైన ఇంజనీరింగ్ కాలేజ్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. స్థలం అందుబాటులో ఉంటే ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, ఏదో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాకు, మహబూబ్ నగర్ నియోజకవర్గానికి లేదా జిల్లాకు. మాకేం పోటీ లేదు.
మహబూబ్నగర్ జిల్లా మొత్తం బాగుపడాలి, నా దగ్గరే అన్ని ఉండాలన్న కోరిక కూడా లేదు. జడ్చర్లలో ఉన్న మహబూబ్నగర్ ఉన్నట్టే, దేవరకద్రలో ఉన్న మహబూబ్నగర్ ఉన్నట్టే మన ప్రాంతం అంతా కూడా అందరికీ అందుబాటులో కావాలి. కోస్గిలో ఆల్రెడీ అక్కడ ఉన్న పాలిటెక్నిక్ ని ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసే ఉత్తర్వు వచ్చింది. అలాగే మహబూబ్నగర్ లో కూడా అదే జరగబోతా ఉంది, జరుగుతుంది. ఈ రోజు కాకుంటే రేపు ఎలక్షన్ కోడ్ వస్తే ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఖాళీగా పడున్నాయి. మన ఐటీ టవర్ ఖాళీగా ఉంది, ఎవరు లేరా? టవర్స్ కట్టిండ్రు కానీ అక్కడికి ఎవరు రాలే. కానీ నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, మొత్తం స్పేసెస్ ను ఫిల్ చేసి అక్కడ ఐటీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము జిల్లా యంత్రాంగం కలిసి తీసుకుంటాం. ఆల్రెడీ కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాం. మహబూబ్ నగర్ లో చాలా మంది ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళు దాదాపు 500-600 మంది రోజు హైదరాబాద్కి వెళ్తారు. నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకేమైనా ఆలోచన ఉంటే స్టార్ట్అప్ ఇక్కడే పెట్టండి. మహబూబ్ నగర్ లో 2-3 ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి. ఇక్కడ నుంచే మీ కంపెనీ వ్యవహారాలు నడపండి. ఇక్కడ మీకు అతి తక్కువ ధరలో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి తలా చేస్తేనే అభివృద్ధి అవుతుంది, తలా చేస్తేనే మన పిల్లలకు మనం బంగారు భవిష్యత్తు అందియగలుగుతాం. కాబట్టి ఇది ఒక మొదటి అడుగు మాత్రమే. ఈ రోజు మాకు సంకల్పం ఉంది, మరి ప్రభుత్వం దాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోతుందని ఆలోచించాలి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి 8th, 9th, 10th చదువుకునే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ప్రతి ఒక్కరికి ఒక మెంటర్ను మ్యాప్ చేయగలిగితే అంతకంటే గొప్ప సేవ మనం సమాజానికి ఇంకేం చేయలేము. అటువంటి కార్యక్రమానికి ఈరోజు మనం నాంది పలికినాం. దానికి మొదటగా మనం యునైటెడ్ వే వాళ్ళు ముందుకొచ్చిండ్రు, ఇంకా చాలా మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. మన పట్టణంలోనే ఎంతో మంది ఈరోజు విద్యా మిత్రులుగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటి, కానీ టైం లేదు. మీరు ఎప్పటి మాట చెప్తా ఉన్నా, లాస్ట్ గా తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఈ 10వ తరగతి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆల్మోస్ట్ March 18th నుంచి స్టార్ట్ అవుతుంది బోర్డ్ ఎగ్జామ్, అంతేనా? సో మనకు ఉన్నది ఎంత? ఈరోజు 30 అయిపోయింది అనుకోండి, అంటే దాదాపుగా 30, 18, 48 రోజులు. సరే మధ్యలో 3-4 రోజులు పోయినా మనకు 40 రోజులు మనం ఖచ్చితంగా కష్టపడి చదువుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు అదే దృష్టి పెట్టాలి. మిగతా అవన్నీ కూడా పక్కన పెడదాం. ఈ టీవీలు, సీరియల్, సినిమాలు అవన్నీ కూడా ముఖ్యంగా 10వ తరగతి పిల్లలు ఈ 40 రోజులు మనం చదువు మీద దృష్టి పెడితే భవిష్యత్తులో మీరు ఎన్నో మెట్లు ఎదగడానికి అది సహాయపడుతుందని చెప్పి, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీ హెడ్ మాస్టర్లకు, డిఓ గారికి, వారి ద్వారా కలెక్టర్ గారికి లేదా నాకు ఇస్తే మీకు చదువుకోవడానికి ఎటువంటి వసతులు మీ పాఠశాలలో కావాలా ఇది ఇమ్మీడియట్ గా మా దృష్టికి తండి. మన హన్వాడ స్కూల్లో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తే ఇమ్మీడియట్ గా బోరు పంపించి బోరు ప్లస్ మోటార్ వేయించి వాళ్ళకి అక్కడ నీళ్ళు తాగిస్తా ఉన్నాం. మన దగ్గర ఫండ్ ఉంది. మన ఒక స్కూల్ టౌన్ లో స్కూల్కి పోతే వంటశాల లేదని చెప్పి ఇమ్మీడియట్ గా నా సిడిపి నుంచి ఒక 5 lakhs ఇస్తా అని చెప్పిన. సో కలెక్టర్ గారి దగ్గర కూడా కొద్దిగా ఫండ్ ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్స్ ఏమున్నా ఈ పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్న బడ్జెట్ లో శాయశక్తులా మీకు ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. చివరగా మీరందరి పిల్లలు 10 out of 10 తీసుకురండి. ఒకవేళ కాకుండా ఏమి ఇబ్బంది లేదు, 9 వచ్చినా పర్వాలేదు, 8 వచ్చినా పర్వాలేదు, కానీ మీరు చదివింది పక్కాగా చదువుకోండి. కాన్సెప్ట్ మీకు మైండ్లోకి ఎక్కాలి. బయాలజీ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, లేకుంటే ముఖ్యంగా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ మీకు కాన్సెప్ట్ అర్థం కాకుంటే ఏదో బట్టి ఎగ్జామ్ రాసి మార్కులు తెచ్చుకుంటే ఇంటర్మీడియట్లో మీరు అందరూ కూడా దెబ్బతింటారు. అక్కడ మీకు కాన్సెప్ట్ వస్తేనే మీరు భవిష్యత్తులో ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లేకుంటే ఇంకేదైనా బయోటెక్నాలజీ ఎటువంటిదైనా సరే. అందుకే అర్థం కాకుంటే ఈరోజు అర్థం చేసుకోండి. అర్థం కాని మీ కాన్సెప్ట్స్ మా ఈ బుక్స్ కొద్దిగానన్నా మీకు అర్థమయ్యేటట్టుగా చేస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆ ఆశతోటే, భవిష్యత్తు మీద నమ్మకంతో ఈరోజు మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మన డిఓ గారు, అనుమతి ఇచ్చి వెన్నుతట్టి ప్రోత్సహించిన మన కలెక్టర్ గారికి, అలాగే మేము ఉన్నాం మీ కార్యక్రమాల్లో మేము పాల్పంచుకుంటామన్న మన యునైటెడ్ వే స్వచ్ఛంద సంస్థ,
అలాగే మనకు ఈ బుక్స్ అన్నింటినీ ఫ్రీగా మీకు అందజేయడానికి అహోరాత్రులు శ్రమించిన 5 మంత్రాల లర్నింగ్ అకాడమీ వాళ్ళు, మై విలేజ్ స్కూల్ స్వచ్ఛంద సంస్థ, ఇంకా అనేక మంది తెర వెనుక ఉండి మీ భవిష్యత్తు కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. కాబట్టి మీరు ఈ 40 రోజులు కష్టపడాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి భవిష్యత్తు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మేము తయారు చేసిన ఈ డిజిటల్ కంటెంట్ మీరు రోజు కేవలం 1 గంట, ఎక్కువ అవసరం లేదు, మీకు కష్టమైన సబ్జెక్టు టీచర్ చెప్తే మీకు అర్థం కాని సబ్జెక్ట్స్ వాటికి పరీక్ష వస్తుంది కాబట్టి 1 గంట సేపు మీరు మీ అన్నదో అక్కదో లేదా మీ తండ్రిదో తల్లిదండ్రులదో ఫోన్ తీసుకొని చూసుకుంటే ఖచ్చితంగా మీకు ఆ కాన్సెప్ట్ అనేది మైండ్కి వస్తుంది. మీరు ఇంకా కాపీ చేయక్కర్లే. ఇదివరకు కలెక్టర్ గారు అన్నారు కాపీ చేయనీయమని, మీకు ఆ అవసరమే పడదు, అన్ని మీ మైండ్లో ఉంటాయి. ఎగ్జామినర్ ఎటువంటి క్వశ్చన్ తిక్కమక్క క్వశ్చన్ చేసినా దాన్ని మీరు ఈజీగా రాయగలుగుతారు. ఖచ్చితంగా మీకు వచ్చే మార్కులు కానీ గ్రేడ్స్ కానీ 100% పెరిగే అవకాశం ఉంది. మేము సర్వే కూడా చేసినాం లాస్ట్ ఇయర్ ఇచ్చిన తర్వాత, చాలా స్కూళ్ళలో సర్వే చేసినాం. 100% తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, టీచర్లు సంతోషంగా ఉన్నారు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. టీచర్లకు ఇదొక సాధనం, టీచర్ను రిప్లేస్మెంట్ చేసే పద్ధతి కాదు మాది. టీచర్ చెప్పిన దానికి అడిషనల్గా ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నింటినీ కూడా పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం అనేది ఈ బుక్స్ యొక్క లక్ష్యం. కాబట్టి టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ నిరుత్సాహపడద్దు, ఇదేదో మాకు పోటీ అనుకోవద్దు. మీరు చెప్పే పాఠాన్ని చాలా సులువైన రీతిలో అర్థం చేసుకునే వ్యవస్థ ఈ పుస్తకం కల్పిస్తుంది పిల్లలకి. మీరు రేపు ఒక పాఠం చెప్తారు, చాలా కష్టమైన పాఠం ఫిజిక్స్ లో ఎలక్ట్రిసిటీ గురించి చెప్తారు. మీరు కేవలం నోటి ద్వారా చెప్పగలుగుతారు లేదా 2Dలో డ్రాయింగ్ చేస్తారు బ్లాక్ బోర్డ్ మీద. కానీ ఎలక్ట్రిసిటీ ఎట్లా ఫ్లో అవుతుంది, తర్వాత దాంట్లో అయాన్స్ ఉంటాయి, దాని ఎటు పోతుంది, కెమిస్ట్రీ అయితే కెమికల్ బాండింగ్ ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ మీరు పిల్లలకు చూపించలేరు. వాళ్ళే విజువలైజ్ చేసుకోవాల్సి వస్తుంది పిల్లలు. వాటన్నిటికీ సమాధానంగా ఇవి చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఒక సినిమా చూస్తే ఎట్లా గుర్తుంటుందో, నాకు చిన్నప్పుడు చూసిన సినిమాలు ఇప్పుడు కూడా కొన్ని మంచి సినిమాలు ఇంకా గుర్తున్నాయి. ఇప్పుడు కూడా ఆ డైలాగులు గుర్తొస్తూ ఉంటాయి, ఆ సన్నివేశాలు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకు అంటే దృశ్య ప్రధానంగా అది ఉంటుంది కాబట్టి మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది. అలాగే టీచర్ చెప్పిన పాఠాలు గుర్తున్నాయంటే గుర్తులేవు, చాలా కొద్ది మందికే గుర్తుంటాయి. అదే చూసిన సినిమా ఇప్పటికీ గుర్తుంటుంది. ఎందుకు అంటే కదిలే బొమ్మలు, దృశ్యం మన మైండ్లో మస్తిష్కంలో ఒక ముద్ర వేసుకుంటుంది. అందుకే ఇది కూడా టీచర్ చెప్పింది అర్థం కాకుండా ఇవి చూసుకున్న తర్వాత ఆ కదిలే బొమ్మలతోటి మన మైండ్లోకి ఆ సబ్జెక్ట్ కానీ కాన్సెప్ట్ కానీ వస్తుంది. అది మనకు రేపు భవిష్యత్తులో ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ లేకుంటే CA చేసినా ఏం చేసినా